ఒక దేశ ప్రధాని శవాన్ని కుక్కలు పీక్కు తినడాన్ని ఎక్కడైనా చూసారా? మన భారతదేశంలో చూస్తాం. ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే, తన సర్వేంద్రియాల నుంచి పురుగుడు రక్తం తాకుతుంటే ఆ బాధ భరించలేక అరుస్తూ అమరుడైన ఒక వ్యక్తి కథ ఎప్పుడైనా విన్నారా? మన భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి తన చివరి రోజుల్లో అన్నం దొరక్క అలమటించి మరణించడం ఎప్పుడైనా విన్నారా? కానీ మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో వింటాం. ఈ ముగ్గురు తెలుగువారు కావటం, ఈ ముగ్గురి పేర్లు పీతో స్టార్ట్ అవ్వడం మన దురదృష్టం. ఈ 3 దుర్మార్గపు చావులకి కారణమైన ఏకైక ప్రభుత్వం, ఏకైక పార్టీ పేరు నేను చెప్పలేను. కానీ అదే పార్టీ ఈ రోజు దేశంలో పుట్టగతులు లేకుండా పోతుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, ఇది మన చరిత్ర. మనమే తెలుసుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి. వారు ఎంత సాధించారు, మన కోసం ఎంతో సాక్రిఫై చేశారు. చివరికి వాళ్ళ చావు కూడా గౌరవంగా లేదు. మనం గుర్తుంచుకోవాలి, ఇలాంటి చావులు మనం గుర్తుంచుకోవాలి. కథలు వింటుంటే కన్నీళ్ళాగవు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం, ఎంత దుర్మార్గం. ఇప్పటికైనా వారు సాధించిన విజయాలను, చూపించిన పరిష్కారాలను, వారి సేవలను గుర్తించి వారి కీర్తి ప్రతిష్టలను, వారి గౌరవాన్ని నవభారత దేశ యువతరానికి ఆదర్శంగా నిలపాలి. అప్పుడే వారి త్యాగాలకు ఫలితం లభిస్తుంది. జై హింద్.